Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో సూపర్ జైంట్స్ని ఓడించి ఐపీఎల్లో ఘనంగా అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ మరో విజయం సాధించి టేబుల్ టాప్ 1 ఆర్ సెకండ్ ప్లేస్లో నిలవాలని బలంగా కోరుకుంటుంది. కెప్టెన్ సంజు శాంసంగ్ తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం, టాప్ ఆర్డర్లో భీకర బ్యాట్స్మెన్లతో పాటు బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో హోమ్ గ్రౌండ్లో ఆడిన అన్ని జట్లు విజయం సాధించాయి. ఇది ఆర్ఆర్కి కలిసి వచ్చే అంశం. మరోవైపు ఢిల్లీ తన తొలి మ్యాచ్లో పంజాబ్ మీద అన్ని విభాగాలలో తడబడి ఓటమి పాలైంది. పంత్, వార్నర్, మార్షల్తో సహా అందరూ సత్తా చాటితే గానీ ఆర్ఆర్ని ఓడించి ఐపీఎల్లో బోనీ కొట్టడం అంత ఈజీ కాదు. ఢిల్లీ తరపున పంత్కి ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ సేమ్ టీమ్ ని కంటిన్యూ చేయగా ఢిల్లీ నోకియా, ముఖేష్ కుమార్లకు అవకాశం కల్పించింది. మొదట బ్యాటింగ్ దిగిన ఆర్ఆర్కి ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో షాక్ ఇచ్చారు. జైస్వాల్ ని ముఖేష్ కుమార్ బౌల్డ్ చేయడంతో ఆర్ఆర్కి గట్టి దెబ్బ తగిలింది. దీంతో పాటు బట్లర్, సంజు శాంసన్ ఫెయిల్ అవడంతో రన్స్ రావడమే కష్టమైపోయింది. 13 ఓవర్లలో 91 పరుగులకు 4 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న ఆర్ఆర్ని రియాన్ పరాగ్ మరోసారి తన అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో తన బెస్ట్ మార్క్ను అందుకున్న పరాగ్ లాస్ట్ ఓవర్లో నోకియాకి చుక్కలు చూపించి 25 పరుగులు రాబట్టాడు. తన వన్ మ్యాన్ షోతో రాజస్థాన్కి 185 పరుగుల భారీ స్కోర్ని అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు వార్నర్, మార్ష్ మంచి ఆరంభాన్నే అందించారు. 3 ఓవర్లలో 29 పరుగులు చేసి ఊపు మీద ఉన్న ఢిల్లీని బర్గర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో 30కి 2 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ఈ దశలో వార్నర్, పంతులు నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టారు. కానీ పంత్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించాడు. 11 ఓవర్లకి 97 పరుగులు చేసిన ఢిల్లీ గెలుపు దిశగా పయనించింది. కానీ వార్నర్, పంతులు వెంటనే అవుట్ అవడంతో మరోసారి కష్టాల్లో పడింది ఢిల్లీ. తొలి మ్యాచ్లో అద్భుతంగా డెత్ ఓవర్లో బౌలింగ్ చేసిన సందీప్ శర్మ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. అంతేకాకుండా వార్నర్ క్యాచ్ని కూడా అద్భుతంగా అందుకున్నాడు. అక్షర్ పటేల్, స్టబ్స్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో ఢిల్లీకి 17 పరుగులు అవసరం కాగా అవేష్ ఖాన్ తన అద్భుత బౌలింగ్తో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రియాన్ పరాగ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.